ప్రభుత్వం సర్క్యులర్ చేసింది. అంటే మనం చేసిన మోడల్ను వారు కూడా ఫస్ట్ ఏదో అన్నారు, తర్వాత తలవంచక తప్పలేదు. రాహుల్ గాంధీ ఏదైతే కొట్లాడిండో అది నడుస్తుంది. ఎన్నో ఏళ్ల నుండి ఎస్సీల మధ్యన పనాన్ని కూడా చేసిన ఘనత, ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది మా నాయకుల మీద. మీరే చెప్పాలి, మీరే చేయాలి. నేను మీ ఖాళీ సపోర్ట్గా ఉంటా. మీరే నాయకులు, మీరే అన్ని చేసిన మీరే. కాబట్టి పోయి మీరు ఏం చేయాలనో ఆ మోడల్ను పాటించండి. తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం. అలాగే ఈరోజు లబ్ధిదారులు వచ్చిన ఫస్ట్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎక్కువ బీసీలకు వచ్చిన ఈసారి ఒకసారి పెద్ద ఎత్తున చప్పండి పెట్టాలి. అందరికీ బీసీలకు 60% వచ్చింది కదా. ఈరోజు బీసీలకు చెక్కుల కాడ ఎక్కడ కూడా ఆపుతలేనమ్మా, ఇమ్మీడియట్లీ తెస్తున్నా. అంతకుముందు గతంలో ఎట్లుండాలో నాకు తెలియదు, కానీ ఈ చెక్కులు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సిఎంఆర్ చెక్కులు కానివ్వండి, నేనే పోతున్నా స్వయంగా. సురేందర్ చెప్పినట్టు నేనే పోయి సంతకం పెట్టి రాకుండా కూడా కూర్చొని అక్కడ శాంక్షన్ చేయించుకొని వస్తున్నా. కాబట్టి వీటిని ఏమంటారు, మిస్యూజ్ చేయకుండా ఈ డబ్బులను బిడ్డల పైన ఫిక్స్ చేయండి. ఆడబిడ్డల పైన, ఆడబిడ్డలు అంటేనే బంగారం, బంగారంతో సమానం. కాబట్టి ఆడపిల్లల మీద ఫిక్స్ చేయండి అమ్మా. సో మీ అందరికి కూడా నాకు హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్.